అబ్బా సూపర్. ఇప్పుడు మా ఫ్రెండ్కి చూపిస్తాను టేస్ట్ ఎట్లుంది చంద్రిక. బాగుందనా. హాయ్ అండి, శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండాలు చేసి చూపిస్తున్నానండి. వర్షం పడ్డప్పుడు వేడివేడిగా మీకు ఏమైనా చేసుకొని తినాలనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా మీరు మైసూర్ బోండాలను చేసుకొని తినండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, ఒక చిన్న అల్లం ముక్కను తురిమి తీసుకున్నాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ మైన జీలకర్ర, కొంచెం కరివేపాకును సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీరను తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని. వెడల్పుగా ఉండేది ఒకటి బౌల్ తీసుకున్నాను కలుపుకునే దానికి వీలుగా. ఇందులో నేను బాగా పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 కప్పులతో చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు 1 కప్ వేసుకున్నాను. ఖచ్చితంగా పుల్లగా ఉండే దాంతోనే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మైసూర్ బోండాలు కూడా బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపోయేమైన ఉప్పు వేసుకుందాము, సాల్ట్, అలాగే వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కొంచెం టీ స్పూన్లో సగమైన వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ పెరుగులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండిని తీసుకుందాము. 2 కప్పులు. 2 కప్పులు పెరుగుకి 2 కప్పులు మైదా పిండి. ఈ మైదా పిండిని కూడా జల్లించుకుందాము. ఏమన్నా చూడండి అట్లా ఏమన్నా ఉంటాయి. ఈ విధంగా జల్లించుకున్నాము. ఇప్పుడు మనం ఈ మైదా పిండిలో స్టవ్ మీద గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి పిండి కూడా బాగా పులుస్తుంది, బోండాలు కూడా బాగా వస్తాయి పొంగి. కొన్ని వేసుకుంటూ సరిపోయేమైనా వేసుకోండి మీరు వాటర్ని. ఇప్పుడు అంతా చేతితో కలుపుకుందాము. ఇది కూడా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా ఈ విధంగా ఇట్లా అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మైసూర్ బోండాలు. నీళ్ళు చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. మనం 2 కప్పులు పెరుగు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలా, అన్నీ వేసుకోకుండా. ఒక 10 నిమిషాల వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇట్లా రావాలి. పిండి కూడా సాగుతూ వస్తున్నట్టు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. మీరు పెరుగు వేసుకున్నాక చూసుకొని వేసుకోండి మైదా ఇది నీళ్లు కలిపేటప్పుడు. ఇప్పుడు మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తీసుకుంటున్నాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ మైన జీలకర్ర, అలాగే సన్నగా తురుముకున్నానండి అల్లం. నేను సన్నగా కట్ చేసుకుంటే పంట కింద అట్లా పడితే బాగుంటుందని సన్నగా తురుముకున్నాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఎక్కువసేపు కలుపుకోకుండా జస్ట్ ఊరికి అలా కలిపి మనము మూత పెట్టేసుకుందాము. ఈ విధంగా మనము పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం అట్లా కలుపుకొని ఇంకా మనం కదపకోకుండా మూత పెట్టేసుకుందాం, అంత నీట్గా తుడుచుకొని. మూత పెట్టేసుకొని 3 గంటలు అట్లా ఉంటేగిన పొంగుతాయి బాగా. మనం ఎంతసేపు ఉంటేగిన అంత బాగా వస్తాయండి ఇవి మైసూర్ బోండాలు. కనీసం మినిమం ఒక 1 అవర్ వరకు పెట్టుకోండి ఈ విధంగానే. మళ్ళీ నేను చేసేటప్పుడు చూపిస్తాను. బోండాలకి నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి నానేలోపు మనము దీంతోకి ఒక చట్నీ చేసుకుందాము.
నేను పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సినవి వచ్చి పచ్చిమిర్చి, కారానికి సరిపోయేమని తీసుకోండి. నేను పల్లీలు ఎన్ని తీసుకోవాలో చెప్తాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక చిన్న సైజువి ఒక 3 టమోటాలు తీసుకున్నా, కొన్ని వెల్లుల్లిపాయలను ఒలిసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఈ చట్నీ మనకి దోశలేకి కానీ, ఇడ్లీకి కానీ, పొంగలిలేకి కానీ దేనికైనా బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీనే కాదండి, టమోటా చట్నీ అట్లా ఏ చట్నీ అయినా కానీ ఈ బోండాల్లోకి చేసుకోవచ్చు. నేనైతే ఇంకా దోశలేకి కూడా ఉంటుందని ఇది చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం వెల్లుల్లిపాయలను కొన్ని ఒలిసి పెట్టుకుంటున్నాను. మనం ఈ విధంగా మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే 1 by 1 చేసుకుంటూ పోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు కూడా మళ్ళీ అంతా పొట్టు తీయని అవసరం లేదండి. ఊరికే ఆ పక్క ఈ సైడు తుంచేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా తీయని అవసరం లేదు. కొంచెం అట్లా వదరగా ఒలుసుకుంటే సరిపోతుంది. నేను ఒక సగం వెల్లుల్లి గడ్డను తీసుకున్నానండి, సరిపోతుంది కొంచెమే కాబట్టి. ఈ చట్నీలోకి కొంచెం చింతపండు నానబెట్టుకుందాము. కొంచెం సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ పులుపు అవుతుంది. ఒక సగం నిమ్మకాయమైన అంతే చాలు. ఇప్పుడు నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాము. అంతలోపు అవి పల్లీలు అందుకు వేయించేలోపు ఇది కూడా నానుతుంది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకో. ఇప్పుడు మనము పల్లీలను వేయించుకుందాము చట్నీ కోసము. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను పల్లీలని తీసుకుంటున్నాను. నేను 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను. ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని మీడియంలో పల్లీలను బాగా తగ్గించి పెట్టుకొని వేయించుకుంటే బాగా లోపల వరకు బాగా వేగుతాయండి. అందుకని హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఎప్పుడైనా పల్లీలను. స్టవ్ను హైలో పెట్టుకోకుండా వేయించుకోండి, అప్పుడే లోపలి వరకు బాగా వేగుతాయి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసినాక కూడా మనము కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి పెనం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గేలోపు ఇంకా కొంచెం వేగుతాయి. అందుకు మనం కొద్దిసేపు వేపుకుంటూ స్టవ్ ఆపేసుకున్నా కూడా ఒక నిమిషం పాటు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే బాగుంటాయి, పచ్చిగా లేకుండా. ఇవి చల్లారేలోపు ఇంకా కొంచెం అవుతాయి. ఇప్పుడు మనం ఈ చాట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం ఇవి చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అవి చల్లారేలోపు స్టవ్ మీద మనం పెన్నం పెట్టుకుందాం. మళ్ళీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసుకున్నాం కదా, పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి, లేకపోతే మొహం మీద పడతాయి. ఇప్పుడు ఈ విధంగా వేసేసుకోండి పచ్చిమిరపకాయలను. పచ్చిమిరపకాయలను మీరు ఎంత కారం తినగలరో అన్ని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగగానే వెల్లుల్లిపాయలు వేసుకున్నాము, తెల్లగడ్డల్ని. ఈ విధంగా వేగితే సరిపోతాయి పచ్చిమిర్చి. చూడండి, ఇట్లా తెల్లగా పైన. టమోటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 టమోటాలు వేసుకుంటున్నా.
టమోటాలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకోండి. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని టమోటాలను అంత బాగా మగ్గాలి, బాగా మెత్తగా. ఈలోపు మనము ఇక్కడ ఇవి తీసుకున్నాం కదా, ఇవి చల్లారాక కొంచెం పొట్టు తీసి పెట్టుకుందాము. ఈలోపు చూడండి, మీకు చూస్తా అంటే తెలుస్తుంది కదా, ఈ విధంగా బాగా వేగితే లోపల వరకు బాగుంటాయి. ఇలా బాగా వేగినాయంటే మనం అట్లా అంటానే పొట్టు బాగా ఊడొస్తుంది. ఈ పచ్చడి టేస్ట్ అంతా మనము ఈ పల్లీలను వేయించుకునే దాంతోనే ఉంటుంది. ఇవన్నీ బాగా మనము నలుపుకొని రెడీ చేసుకుందాము. ఈలోపు ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి, ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారుకుంటా. చూడండి, ఇవి పప్పులు కూడా బాగా చల్లారినాయి. ఇవి మనము చెరుక్కోవాలంటే ఇప్పుడు ఇక్కడ అంత గలీజ్గా అవుతుంది అన్నప్పుడు ఈ విధంగా మనము ఇలా మనం ఏమన్నా ఫ్రై చేసుకునేది గరిటె ఉంటుంది కదా, ఈ విధంగా ఇట్లాంటి దాంట్లో వేసేసి మనము ఇట్లా అన్నామంటే కింద పొట్టు అంతా పోతుంది, మనం చెరగాల్సిన అవసరం లేదు. చూడండి, అట్ట పొట్టు అంతా పోతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇది ఈ టమోటాలు కూడా సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా కొంచెము. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము కొంచెము, 1 టీ స్పూన్ పైన. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంకా సాఫ్ట్గా స్టవ్ ఆపేసుకొని ఇంకా చల్లారినాక పచ్చడి వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి దాంతో వేసేసుకుంటాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నా, రుచికి సరిపోయేమైనా ఉప్పు, కల్లుప్పు వేసుకున్నా. ఇప్పుడు మనము చల్లారాక మిక్సీకి వేసుకుందాముగా. కొంచెం చల్లారినాయండి, ఇప్పుడు వేసేసుకుంటున్నాను. దీంతో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండును కూడా వేసేసుకుందాము. చూసుకొని వేసుకోండి, మీరు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసుకోండి, కొంచెం మళ్ళీ పులుపు ఎక్కువైనా కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకునే నీళ్ళు కూడా వేసి కొంచెము మిక్సీకి వేసుకుందాము. ఉప్పు సరిపోయిందేమో చూద్దాము. అన్నీ బాగా కరెక్ట్ సరిపోయినాయి. మనము గిన్నెలోకి తీసుకుందాము పచ్చడి. మనకి లూజ్గా ఉండాలి కదా, కొంచెం గట్టిగా ఉంది, ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా. మనకి బోండాల లెగ్ కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది పచ్చడి. మీరు ఎక్కువ వేసుకున్నారంటే ఫస్ట్ ఒకసారి దోశలేకే అందుకు పక్కకు తీసి పెట్టుకోండి గట్టిగా. అట్లే మిగతా దాంతో మనము ఎంత కావాలంటే అంత వాటర్ కలుపుకొని వేసేసుకుంటే బాగుంటుంది, లేకుంటే చెడిపోకుండా ఉంటుంది గట్టిగా తీసి పెట్టుకుంటే. చట్నీ కూడా రెడీ అయింది. ఈ చట్నీకి మళ్ళీ మనము పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి, ఇట్నే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మనము మధ్యాహ్నం నానబెట్టుకున్నాం కదా మైసూర్ బొండాలు వేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ మీద. బాగా పులిసిపోయింది పిండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా. లేదా ఇట్లయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇట్లయినా వేసుకోవచ్చు. ఈ మైసూర్ బజ్జీ వేసుకుంటానే మనము ఇట్లా అనుకుంటూ ఉండాలి. రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇవి మొత్తం అంతా ఈవెన్గా మనకు కాలాలి కాబట్టి ఇట్లా అనుకుంటూ ఉండాలి. కొంచెం తగ్గించి పెట్టుకోవాలి మంటలు. కొన్ని అయితే షేప్ సరిగా రాలేదు, ఫస్ట్ టైం వేసినా కాబట్టి కొన్ని సరిగా రాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం బాగా వస్తుంది.
ఇప్పుడు తీసేసుకున్నాము. ఎర్రగా అయింది. ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి, అంత కలపకుండా. 1-2 సార్లు వేస్తే మీకు కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి రౌండ్ షేపు. చూడు, మైసూర్ బోండా బాగా వచ్చినాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము. ప్లేట్లో పెట్టుకొని పల్లీ చట్నీ మనము చేసుకున్నాం కదా, వెల్లుల్లితో పల్లీ చట్నీ సూపర్ కాంబినేషను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, లోపలి వరకు బాగా కాలింది. బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా. సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మా ఫ్రెండ్కి చూపిస్తాను టేస్ట్ ఎట్లుంది. చంద్రిక బాగుందక్క. ఎలా చేశారక్క? మాకు కూడా రెసిపీ కొంచెం చెప్పాలా? చెప్తాము. మైసూర్ బోండాలు సూపర్గా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఒక చిన్న కప్పుతో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.